హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం పవిత్ర మాసం రంజాన్ గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. ఈ 2025 సంవత్సరంలో 31st సోమవారం మార్చి నెలలో వచ్చిందండి. ఇంకా రంజాన్ గురించి చెప్పాలంటే పండుగ అంటే ఒక పెద్ద సంబరం. పండుగలో కళ్ళు ఉంటుంది, సంతోషం ఉంటుంది. వీటితో పాటు ఒక గొప్ప సందేశం ఉంటుంది. అది హిందువులైనా, ముస్లింలైనా, క్రైస్తవులైనా పండుగ జరుపుకోవడం అంటే తాము నమ్మిన సిద్ధాంతంలో ఉన్న సందేశాన్ని అందరికీ తెలియజేయడమే. ముస్లిం మతస్థులకు పండుగలు చాలా కొద్దిగా ఉంటాయి. వాటిలో ఎంతో ప్రాముఖ్యమైనది ఈ రంజాన్. ముస్లిం మతస్థులు అనుసరించే చంద్రమాస క్యాలెండర్ ప్రకారము వారి సంవత్సరంలో 9వ నెలే ఈ రంజాన్. ఇది ఎంతో పవిత్రమైనదిగా వాళ్ళు భావిస్తారు. ఎందుకంటే వారి పవిత్ర గ్రంథం అయిన ఖురాన్ రంజాన్ మాసంలోనే ఆవిర్భవించింది. ఇక పరమార్థం గురించి చెప్పాలంటే ఒక వేడుకలో ఉండే అర్థాన్ని పరమార్థం అని చెప్పవచ్చు. ఇప్పుడు చెప్పుకుంటున్న రంజాన్ కూడా అలాంటి పరమార్థాన్ని దాచుకున్నది. ముఖ్యంగా రంజాన్ ఇవ్వడంలో ఉన్న ఆనందాన్ని, అందులో ఉన్న విశిష్టతని చెబుతుంది. ఇక ఇందులో ముస్లిం మతం యావత్తు ప్రాశస్యం ఇమిడిపోయి ఉంటుంది. ఇక రంజాన్ రోజు ఉపవాసం ప్రాధాన్యత చెప్పాలంటే హిందువులకు ఉపవాసం మాఘమాసం, కార్తీకం, ఇంకా మహాశివరాత్రి వంటి పర్వదినాల్లో ఎంతటి భక్తి ఉంటుందో రంజాన్ మాసంలో ముస్లిం మతస్థులకు అంతే భక్తి ఉంటుంది. ఇంకా చెప్పాలంటే అంతకంటే ఎక్కువ కూడా ఉంటుంది. ప్రతిరోజు సూర్యోదయంకి ముందే నిద్ర లెగిచి వంట చేసుకుని భోజనము చేసి సూర్యుడు ఉదయించిన తర్వాత ఇక పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టకుండా కఠోర ఉపవాస దీక్ష చేపట్టడం వీళ్ళ భక్తికి, క్రమశిక్షణకు తార్కాణం. ఈ ఉపవాసాన్ని రోజా అని పిలుస్తారు. నెల మొత్తం నిష్ఠగా రోజా ఉండేవాళ్ళు చాలామందే ఉంటారు. వీళ్ళల్లో రోజు ఖురాన్ గ్రంథాన్ని పఠించడం, విధిగా నమాజ్ చేయడం తప్పనిసరిగా చేస్తారు. ఇంకా ఇఫ్తార్, ఉపవాసం విరమించడాన్ని ఇఫ్తార్గా పిలుస్తారు. ప్రస్తుత కాలంలో ఇఫ్తార్ విందులు చాలా ఫేమస్ అయిపోయాయి. రాజకీయ నాయకులు, ప్రముఖులు ఏర్పాటు చేసే ఇఫ్తార్ విందు ఓ రేంజ్లో ఉంటుంది. వీళ్ళు ముఖ్యంగా ఖర్జూరానికి స్థానం ఇచ్చారు. ఉపవాసం ముగియగానే మొదటిగా ఖర్జూరం తిన్న తర్వాత మిగిలిన ఆహారం తీసుకుంటారు. అయితే సాధారణంగా రోజా ఉండేవాళ్ళు ఉపవాస దీక్ష ముగియగానే తాము తెచ్చిన ఆహారాన్ని అందరికీ పంచుతారు. ఇలా ఒకరికి ఇవ్వడంలో ఉన్న గొప్పదనాన్ని తమ మతంతో చాటి చెబుతారు. జకాత్, ప్రతి ముస్లిం తన సంపాదనలో కొంత మొత్తాన్ని దాన ధర్మాల కోసం ఉపయోగించాలి. జాకాత్ అందుకే ఉద్దేశించబడింది. ఇవ్వడము అంటే ఇవ్వాలి కాబట్టి తమ వారికి ఇచ్చుకోవడం కాదు, పేదలకు, కష్టాల్లో ఉన్నవారికి సహాయం చేయడం. ముఖ్యంగా పండుగ జరుపుకోలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళకు అవసరమైనవి సమకూర్చుకోవడం. ఇలా పండగలో ఇవ్వడం అనే గొప్ప విషయాన్ని మేళవించారు. ఇంకా మన పవిత్ర ఖురాన్ గురించి చెప్పాలంటే హిందువులకు భగవద్గీత ఎలాంటిదో ముస్లిం మతస్థులకు ఖురాన్ అలాంటిది. నిజానికి ఖురాన్లో ఎంతో గొప్ప విషయాలు ఉన్నాయి. అయితే ప్రతి గ్రంథము కూడా కాలానుగుణంగా మారి మత పెద్దలు ఆలోచనలు నింపుకుంటూ మెల్లిగా స్వరూపాన్ని మార్చుకోవడంటూ వస్తుంది. అలా అవి మారుతూ ఉండడం వల్లనే ప్రస్తుతం అన్ని రకాల మత గ్రంథాలు విమర్శలు ఎదుర్కొంటూనే ఉన్నాయి. అందుకే ఎందులో అయినా మంచిని తీసుకోవడానికి మించిన గొప్ప పని మరొకటి ఉండదు. నెలవంక నియమం గురించి చెప్పుకుందాం. ప్రతిరోజు ఆకాశంలో నెలవంకను చూసి దాని ప్రకారం ఉపవాస దీక్షను అంచనా వేసుకోవడం వీరి ప్రత్యేకత. హిందువులు ఎలాగైతే సూర్యుడి ఉషోదయాలు, అస్తమయాలను లెక్కలోకి తీసుకుంటారో వీళ్ళు కూడా అలాగే చంద్రుని తీసుకుంటారు. ఇలా నియమాలు, దాన ధర్మాలు, సహాయాలు కలగలిసి ఎంతో ఉదార హృదయాలను, ఉపవాస దీక్షలతో సహనాన్ని, నమాజులతో క్రమశిక్షణను పెంచే రంజాన్ను అందరికీ సందేశాన్ని ఇచ్చే పండుగ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.